శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ముక్తిధామ శ్మశాన వాటికను సోమవారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 1,00,000 మంది ప్రజలు ఉండే శ్రీకాళహస్తి పట్టణంలో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో చాలా బాధాకరంగా అనిపించి వెంటనే కైలాస ముక్తిధామం పేరిట శ్మశాన వాటికను నిర్మింపజేశామని, మొదటి దశలో నేడు 2.5 కోటితో నిర్మితమైన ముక్తిధామ శ్మశాన వాటికను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇకపై శ్రీకాళహస్తిలో ఎవరు మృతి చెందినా వారి దహన సంస్కారాలకు కావాల్సిన ఖర్చుని తానే భరిస్తానని అన్నారు. ఇప్పుడు నిర్మితమైన ముక్తిధామంతో ఓ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దహన సంస్కారాలు జరుగుతాయని, ఇంకా 2వ దశలో 26 కోట్ల రూపాయలతో ముక్తిధామం పనులు మరింత విస్తృతం చేసి దేశంలోనే అత్యంత అద్భుతమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేస్తామని తెలియజేశారు. సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు శ్మశాన వాటికలో. దీన్ని మొదటి దశలో 2.5 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసి, ఇక తర్వాత దశలో దాదాపుగా 26 కోట్లతో దాదాపు ఈ దేశంలోని ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం. ఖచ్చితంగా ఆయన ఒకసారి సంకల్పించారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. సో ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని, ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ బేసిస్ మీద దాదాపు 2.5 కోట్లతో తాత్కాలికంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం పూడ్చేదానికి 6 అడుగుల భూమి కూడా లేదు మనకు. ఏట్లో పొడవాలి పందులు, సాయంత్రం పూట ఆడ తాగేసి బాటలు కొట్టేసి నడవలేక ముళ్ళులు రకరకాలు అనుభవించాను నేను. నిజంగా శ్రీరామూర్తి చనిపోయిన రోజు వచ్చిన కూడా ఆ పరిక్కాయలు ఉంటాయి, కాళ్ళు నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ బాధ చూసి తట్టుకోలేక ఇమీడియట్గా దీన్ని ఈ బడ్జెటే మేము చెప్పాం దాదాపు 26-27 కోట్లు అవుతుందని. ఇప్పటికీ ఈ 2.5 కోట్లు పెట్టి బిల్డింగ్స్ పెట్టాం. బయట అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ అంతా కూడా వేరే డబ్బులు పెట్టున్నాం. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినంత మన బెడ్రూమ్ ఇది. దిస్ మై హౌస్, ఇట్స్ ఓన్ హౌస్. మన ఉండే హౌస్ చచ్చిపోతానే 24 గంటలు మన బెడ్ ఉండదు, ఏముండదు, క్లీన్ చేసి పారేస్తారు. కానీ అన్నీ కొనుక్కునే ప్లేస్. ఇంత పెద్ద ప్లేస్లో దాదాపు 1,00,000 మంది ఉండే ఊరు ఇది. 1,00,000 ఓట్ల 70-75 ఓట్లు ఉన్నాయి. ఇటువంటి ఊరికి 6 అడుగుల భూమి లేదంటే రాజులు వెళ్ళినారు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి మనసు రాలేదు?